నాగబాబు, నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సనాలిటీస్, వ్యక్తులు ఎవరు నీ లైఫ్ లో? అంటే చాలా మంది ఉన్నారు కానీ లైవ్ లో నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే నువ్వే. ఇది మరి అది గురించి మొహాటంగా ఉంది కానీ ఉన్నది చెప్పాలి. నాకు ఒక 5వ తరగతి 4వ తరగతి చదువుతున్నప్పుడు నీకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అన్నయ్య ఫ్రెండ్స్ 2 రకాలు పిలిచేవాళ్ళు. కేఎస్ఎస్వి అనే ఒకళ్ళు, కేఎస్ఎస్వి ప్రసాద్ అనేవాళ్ళు, కేఎస్ఎస్విపి అనే కొంతమంది. కాలేజీకి వచ్చినప్పటికీ ప్రసాద్ అని పిలిచేవాళ్ళు ఎక్కువ మంది. కొంతమంది చిన్నప్పుడేమో శంకర్ బాబు అని ఇంట్లో పిలిచేవాళ్ళు. సో ఇలాంటి పిలుస్తున్నప్పుడు నేను చూసినప్పుడల్లా అన్నయ్య చుట్టూ కనీసం ఒక 10 మంది ఉండేవాళ్ళు. ఏంటి మిగతా వాళ్ళని చూస్తే అంత ఉండేది కాదు. మిగతా నాకన్నా అన్నయ్య కన్నా పెద్దవాళ్ళు లేదా అన్నయ్య ఏజ్ వాళ్ళు ఏంటి ఇంతమంది ఈయన్ని ఫాలో అవుతుంటారు, ఏంటి అన్నయ్య అనే ఒక చిన్న ఫ్యాసినేషన్ ఉండేది. సో మా అన్నయ్య నాకు ఒక హీరో లాగా. సో నేను ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నో పుస్తకాలు ఎన్ని చదివినా కళ్ళ ముందు ఒక లైవ్ పర్సన్ అలాగా గ్రోత్ అలా చూస్తూ ఒక మెగాస్టార్ అయ్యి, ఒక పొలిటికల్ గా ఒక టూరిజం మినిస్టర్ అయ్యి, మళ్ళీ రీఎంట్రీలో ఒక పెద్ద హిట్ కొడుతుంటే అది నాకు అన్నయ్య కన్నా గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు లేదు. ఎందుకంటే అన్నయ్య చెప్పడు, చేస్తాడు. సో ఎప్పుడైనా సరే మన యాక్ట్స్ వల్లే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కానీ మనకు చెప్పడం వల్ల ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కావు. ఆ విధంగా చూసుకుంటే నాకు అన్నయ్య చాలా ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ లో బహుశా అన్నయ్య కనుక మాకు ఒక ఇంటి పెద్దగా పుట్టకపోయినా, లేదా అన్నయ్య మా ఇంట్లో పుట్టకపోయినా ఇంత ఫ్యామిలీ వాల్యూస్ మాకు తెలిసేది కాదు. ఎందుకంటే ఇప్పటికైనా సరే, మొన్న కూడా అన్నయ్యతో తిట్లు తిన్నా. ఏరా నేనే ఫోన్ చేయాలా, నువ్వు ఫోన్ చేయవా, ఏమైపోయావు, నేను రాకపోయినా మా చెల్లెలు రాకపోయినా ఎవరు రాకపోయినా చిన్న కర్ర తీసుకుని కొట్టి మరీ అట్లా చూసుకుంటాడు మా అన్నయ్య. సో దట్స్ వై ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ మై లైఫ్. గొప్ప వ్యక్తివి చూస్తే అది ఒక రకం అదృష్టం. సో ఇన్ఫ్లుయెన్సింగ్ బై యూ ఇస్ మచ్ గ్రేటర్ దెన్ రీడింగ్. డాడీ, చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ పెద్ద కొడుకు లాగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ నీ మీదే ఉంటున్నాయి. నువ్వు చాలా ఎప్పుడు పనిచేస్తూనే ఉండేవాడు ఫ్యామిలీకి. అలాంటి విషయంలో నాన్న యాక్చువల్లీ నువ్వు మాట్లాడకు. బికాజ్ అప్పుడు అంటే నామ తాతయ్య కొట్టేవాళ్ళ లేదు తెలియదు, కానీ మీరు కొట్టారు ఎప్పుడైనా? నేను ఇంటర్మీడియట్ చదువుతాను, 10th క్లాస్ చదువుతాను. ఆ టైంలో తను 6th 7th క్లాస్. సో ఆ టైంలో అన్ని పనులు నేను చేసేవాడిని. చిన్నప్పటి నుంచి నేనే చేసేవాడిని అమ్మకి. అక్కడి నుంచి ఏదో ఒక ల్యాండ్ నుంచి బట్టలు తీసుకురావాలి, నేను ఇంకో పని, రెండు చోట్ల అనమాట. నేను ఇటు పక్క వెళ్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా అన్నాను. నేను ఆ పని చేసుకొచ్చాను, వెళ్ళలేదు. ఏంటంటే నిద్రపోతున్నాను. ఎలాగుంటుంది నాకు, నిద్రపోతావు నువ్వు అని చెప్పేసి నాకు చాలా కోపం వచ్చి కొట్టేశారు. అమ్మ వెంటనే అమ్మకు పౌరుషం వచ్చేసింది. అమ్మ వచ్చి ఆ చిన్నుని అలా కొడతావు నువ్వు అని నన్ను తిట్టేసింది. వీడంటే ఇడు అమ్మ కొంచెం చిన్నప్పటి నుంచి. అది అయిన తర్వాత నాన్న రాగానే మొత్తం అంతా నేను బొళ్ళు అమ్మ ఇలా అంది నేను చేసి ఇలా కష్టపడతాను సరిగ్గా నాన్న వచ్చి వీడిని మళ్ళీ తిట్టేశారు అనమాట. అప్పుడు నాకు రిలీఫ్, అమ్మాయి ఎట్టిస్తున్నారు నాన్న నా వైపు ఉన్నారు. ఎప్పుడు ఆ చిన్న పెద్ద కొడుకు అనేది నీకు ఆ గౌరవం చాలా గొప్పగా ఉండేది. ముఖ్యంగా ఆయనకి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుండేది నాన్నకి. ఆయన నాటకాలు అది చేస్తుండేవారు, దుర్యోధనుడి ఏకపాత్రాభినయం అది చేస్తుండేవారు. ఆయన రావాలన్న కోరిక ఆయనకి పూర్తిగా నెరవేరలేదు. ఆయన కుటుంబ బాధ్యతలు, ఉద్యోగరీత్యా ఆయన ధైర్యం చేయలేకపోయారు. ఏదో చిన్న వేషాలు వేస్తారు. కానీ అది నేను ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుని ఈ పొజిషన్కి వచ్చేసరికి నన్ను చూసుకుంటూ, నాలో ఆయన చూసుకుంటూ చాలా గర్వం పొందేవారు. చాలా